ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి నమస్తే అండి, ఒక్కసారి కాంగ్రెస్ దగ్గరకు వెళ్దాం. జావేద్ గారు ఇప్పుడు చూస్తున్న జీవన్ రెడ్డి ఇష్యూ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సో ఆయన అలకబూన్నట్టు కనిపిస్తున్నారు. నిజమే, అలకబూనటం అనేది జీవన్ రెడ్డి గారు చేయవలసిందే. కారణం ఏంటంటే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవన్ రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ పార్టీగా వ్యవహరించుతూ ఇప్పటి వరకు వచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడ కరీంనగర్ జిల్లాలో, పాత కరీంనగర్ జిల్లాలో మీకు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు లేకుండా కేసీఆర్ చేసినా గాని ఆ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేసి ప్రజల పక్షాన పోరాటం చేసి ఎంపీగా నిలబడమంటే ఎంపీగా నిలబడ్డారు, ఎమ్మెల్యేగా నిలబడమంటే ఎమ్మెల్యేగా నిలబడ్డారు, పార్టీ కోసం ఎమ్మెల్సీగా పోటీ చేయమన్నా పోటీ చేశారు. అంటే ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఒకేసారి హట్ అయిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేని జాయిన్ చేయించేసుకోవటం, అది కూడా ఆయనకు తెలియకుండా చేయటం అనేది జరిగింది. కాబట్టి అది సాధారణంగా కమిటెడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా ఆయన ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి సీనియారిటీ ప్రకారం అలకబూనటం అనేది ఆయన తప్పేం కాదు. 100% అట్లా ఏం జరగదు. ఆయన వేరే పార్టీలోకి పోనని చెప్పేసి క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఆయన నాకు తెలిసి భట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళటము, బుజ్జగించటము, మాట్లాడటము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, ప్రజల కోసం మనం పనిచేయాలి, అట్టడుగున ఉన్నటువంటి వర్గాల కోసం పనిచేసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అది మీరు ఉండి తీరాలి, మీ అనుభవం మాకు అవసరం, మీ ఏదైతే అనుభవం ఉందో ఆ అనుభవంతో మనం ప్రభుత్వాన్ని నడుపుదాము అని చెప్పేసి ఆయన్ని చెప్పడం జరిగింది. భాగంగా మా ప్రెస్ మీడియాలో కూడా వచ్చేసి భట్టి విక్రమార్క గారు అయితేనేమి, శ్రీధర్ బాబు గారు అయితేనేమి మాట్లాడడం జరిగింది. ఆయన నాకు తెలిసి వేరే పార్టీలో జాయిన్ కావడం అనేది ఆలోచనకి కూడా దొరకదు. కాకపోతే ఆయన ఎమ్మెల్సీకి కూడా నాకు తెలిసి రిజైన్ చేయదని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. చేయకుంటే బాగుంటుందని కూడా ఆలోచిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో భట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్ గా ఉంటే అది ఓర్వలేక ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆ ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేశారా, ఇంకేం చేశారో, బందెల దొడ్లో గేదెలను ఉన్నట్టుగా కొని వాళ్ళ అక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఎల్ఓపి లేకుండా చేయడం జరిగింది. అది మనం చూసాం. అది ఎవరైతే తాతకొచ్చా తలాపున అన్నట్లుగా కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమం ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆయన పిలిస్తే 39 ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఆయన ఎమ్మటి ఎంతమంది ఉన్నారు, ఇక రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుడిగా, కార్యకర్తగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు తప్పితే ఇవాళ వచ్చేవాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, రేపు అవసరం అయితే ఎటైనా పోవచ్చు కూడా. వాళ్ళెవరు కూడా కమిటెడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ భావజాలంతో కానీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి కానీ ఉన్నవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా నమ్మకంగా ఉండేవాళ్ళు కాదు. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు ఆయన ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అవసరము. కాంగ్రెస్ పార్టీలో 100% ఆయన కంటిన్యూ అవుతారు. ఎమ్మెల్సీ కూడా రిజైన్ చేయరని చెప్పేసి మేము అనుకుంటాం. అంటే జావేద్ గారు ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు అని బయట ఒక రూమర్ సర్క్యులేట్ అవుతోంది. తప్పులేదు కదా, 10 సంవత్సరాల పాటు పోరాటం చేసినటువంటి వ్యక్తి ఒక కాన్స్టిట్యున్సీలో అక్కడ ఉన్నటువంటి ఆ జగిత్యాల కాన్స్టిట్యున్సీలో ప్రతి వాళ్లకు ఎవరైతే పని కోసం వచ్చారో వాళ్ళని కాదనకుండా వాళ్ళ ఇంటి ముందు టేబుల్ వేసుకొని కూర్చొని అందరికి పని చేసేటటువంటి వ్యక్తిగా ఆయన మినిస్టర్ కి అర్హుడే కదా, అడగటంలో తప్పులేదు. సామాన్య కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యమే అది. ఖచ్చితంగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో మంత్రి అడగొచ్చు, ఇంకే పదవైనా అని చెప్పి అడగడానికైనా అర్హులే. కాబట్టి అడుగుంటారు, తప్పులేదు. ఒకవేళ కావాలని ఆశించినా తప్పులేదు. దానివల్ల అది మన పెద్ద అది చూపించేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పేసి అనుకోవడానికి లేదు. అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి పెద్ద చేయి ఉంది, ఏది భట్టి విక్రమార్క గారిని ఎల్ఓపి తీసేయడానికి. మళ్ళీ అదే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని మనం జాయిన్ చేసుకున్నాం. అదే రకంగా ఎందుకు జాయిన్ అవుతున్నారంటే సరే వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికా, లేకుంటే కేటాయింపుల్లో వాళ్ళ కాన్స్టిట్యున్సీకి డబ్బులు అవసరం అని ఈ పథకాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలందరూ 6 గ్యారంటీలకి ఖచ్చితంగా అమలు చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దానికోసం అనేది జాయిన్ అవుతా ఉన్నారు. అంటే జావేద్ గారు ఇది లోక్సభ ఎలక్షన్స్ కి ఇలాంటి డెసిషన్స్, ఇలాంటి నేతల్ని జాయిన్ చేసుకున్నట్లే మీకు ప్లస్ అయ్యేది అంటున్నారు బయట.
సరే ఇప్పుడు అది అది ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడే జరుగుద్ది, కానీ మనం ముందుగా ఆలోచించుకున్నట్లయితే జరగదు కదా. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 2014లో ప్రభుత్వంలో రావాలి. ఆ రోజు ఉన్నటువంటి మా ఎంపీలే పోరాటం చేసి తీసుకొచ్చారు. ఈ రోజు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అయితేనేమి, మధు యష్కి గారు అయితేనేమి, ఆ రోజు ఉన్నటువంటి సురేష్ షట్కర్ గారు అయితేనేమి, సిరిసిల్ల రాజయ్య గారు అయితే అనేక మంది ఎంపీలు ఆ రోజు ఉండి వాళ్ళు అక్కడ కొట్లాడారు. తెలంగాణలో విద్యార్థులు చనిపోతా ఉన్నారు, ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలి అని చెప్పేసి కొట్లాడితే ఆ రోజు ఉన్నటువంటి అసెంబ్లీలో భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఆయన బిల్లును ప్రవేశపెట్టి ఆ బిల్లుని ఆమోదింపజేసి ఆ బిల్లుని ఢిల్లీకి పంపించడం జరిగింది. కాబట్టి తెలంగాణ వచ్చింది. కేసీఆర్ చెప్తున్నట్టుగా ఏదో కేసీఆర్ కష్టపడితేనో కేసీఆర్ చావు బతుకుల్లోనూ ఉంటేనో ఏదో ఒక రోజు నిరాహార దీక్ష చేస్తేనో వచ్చిందని చెప్పేసి అనుకోవడం పొరపాటండి. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు బలమైన నాయకత్వం ఉంది, బలంగా ఎంపీలు ఉన్నది కాబట్టి తెలంగాణ సాధ్యమైంది. కాబట్టి అంటే పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు రాజకీయాలు మారుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా అదే రకంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని బట్టో వాళ్ళకి నిజంగా సేవ చేయాలని అనుకుని జాయిన్ అవుతా ఉంటాం. వాళ్ళు ఇప్పుడు జాయిన్ అవుతా ఉన్నారు. పార్లమెంట్ కంటే ముందు జాయిన్ అయితే జాయిన్ చేసుకునే వాళ్ళేమో. ఆ రోజు ఇంకా వాళ్ళకి నమ్మకం ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఎన్నో సీట్లు వస్తాయని చెప్పేసి, ఒక్క సీటు కూడా రాదని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేయలేకపోయారు. ఇవాళ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారు అనేది మీరే చెప్పారు కదా. అంటే వాళ్ళ అక్కడ పరిస్థితిని బట్టి, రాజకీయ వాతావరణంలో రాజకీయ పరిస్థితిని బట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆలోచన చేసి కదా దిగేది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వస్తా ఉన్నారు కాబట్టి తీసుకుంటా ఉన్నారు. మేమేం మీరు రండి అని చెప్పేసి ఎవరిని అడగట్లేదు. వాళ్ళకి అవసరం కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా అభివృద్ధి అవసరం. వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వంలో ఉంటే సాధ్యమవుద్ది అని చెప్పేసి వస్తా ఉన్నారు తప్పితే ఇంకోటి కాదు అనేది నా ఆలోచన. ఓకేనండి, ఒక్కసారి మనం బీఆర్ఎస్ రామూర్తి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాము